అబ్రహాం విషయంలో కొదువులు ఏర్పడ్డాయి. ఆశ ఉంది, పని వాళ్ళు ఉన్నారండి. ఊజు దేశం అంతట్లోనే న్యాయవంతుడిగా ఉన్నాడు, కొదువు ఏర్పడింది. శరీరం మీదకి దాడి చేస్తున్నాడు, గాయాల పాలు చేస్తున్నాడు, ఎవ్వరు లేని వారిగా నిస్సహాయ స్థితిగా చేస్తున్నాడు. అయినప్పటికీ ఆయన అంటాడు, నా విమోచకుడిని నేను ఎరుగును, నా విమోచకుడిని నేను నీ కళ్ళతో చూస్తాను, సజీవుడైన దేవుని నేను మనసారా ఆరాధిస్తానని పలుకుతున్నాడండి. ఆయన నిరీక్షణ ఎక్కడది? ఈ రోజున ఆత్మీయ జీవితంలో బ్రతుకుతున్న మనం చిన్న శ్రమ వస్తే, కాల్లో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే, ఏదైనా పని అవ్వకపోతే దేవుడు ఎక్కడున్నాడండి? ప్రార్థన ఏమైపోయిందండి? చేసిన ప్రార్థన అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందండి అని నిందలు వేస్తుంటాం. కానీ మన దేవుడు మన ప్రార్థన వినకుండా చెవులు మూసుకునేవాడు కాడు. నిత్యము మన ప్రార్థనకు చెవి యొగ్గి ఆలకించి జవాబిస్తున్నాడు. ఆ ఇచ్చే వరకు మనము వేచి చూడగలిగేటట్లు మనకు ఓపిక, సహనం దేవుడు నేర్పిస్తున్నాడు. ఆమెన్ చెప్పండి.